మార్గము, యేసే సత్యము, యేసే నా జీవము, యేసు నా ప్రభు. అందరము పాడదాము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే నా జీవము, యేసు నా ప్రభు. ప్రభుని కొరకే, యేసుని కొరకే, ప్రభుని కొరకే, యేసుని కొరకే, ప్రభుని కొరకే, యేసుని కొరకే నీ చేతులెత్తినా పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా నన్ను నడిపించు ప్రభుపాద సన్నిధికి, పరిశుద్ధాత్మరా నన్ను నడిపించు ప్రభుపాద సన్నిధికి, పరిశుద్ధాత్మరా నన్ను నడిపించు ప్రభుపాద సన్నిధికి, పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము మరి చూసినట్లయితే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. దేవుని వాక్యంకి ఎంత శక్తి ఉందంటే ఆ వాక్యము నిత్యము మన జీవితంలో నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న నెల ఆదివారం ఏం చెప్పానండి? ఏ చెట్టు గురించి చెప్పాను? పోయిన నెల 4వ వారం ఏం చెట్టు గురించి చెప్పాను? ఒలీవల చెట్టు నిమిత్తం చెప్పాను. హల్లెలూయా. ఏంటి చెట్టు గడ్డి చెప్పుతున్నారు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఈ బైబిల్లో చాలా అమూల్యమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమ, మన జీవితాలు కొన్నిసార్లు మనము గడ్డితోని పోల్చుకోవాలంట. హల్లెలూయా. ఈ గడ్డి ఎలాగ ఉంటుందంటే మనము నమ్మలేము గడ్డిని. ఎందుకంటే ఆ గడ్డి ఏమైపోతుంది? ఎండిపోతుంది. పువ్వు, దానికి వచ్చిన పువ్వు వాడిపోతుంది. కానీ దేవుని మాట మాత్రము నిత్యము కూడా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలో ఒక గొప్ప శక్తి ఉన్నది. హల్లెలూయా. మీ జీవితంలో కూడా ప్రతి సంవత్సరంకి ఒకసారి దేవుని వాగ్దానం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానము ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానము ఎలాగ నిలిచి ఉంటుందంటే, మనము ఆ వాగ్దానము ఎప్పుడైతే పట్టుకొని ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన జీవితంలో అది కార్యము చేస్తాడు. ఎందుకంటే అది గడ్డి వంటిది కాదు. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనుషుల జీవితాలు ఎలాగా ఉన్నాయంటే గడ్డి వలె ఉన్నాయి. ఎప్పుడు వాడిపోతాయా, ఎప్పుడు పడిపోతాయా తెలీదు. హల్లెలూయా. ఎప్పుడు విశ్వాసంగా ఉంటారా, ఎప్పుడు అవిశ్వాసంగా ఉంటారా తెలీదు. ఎప్పుడు మంచిగా ఉంటారా, ఎప్పుడు చెడుగా ఉంటారా తెలీదు. ఎప్పుడు కోపం తెచ్చుకుంటారా, ఎప్పుడు మంచి హృదయంతో ఉంటారా తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు ఎలాగా ఉంటారో తెలియదు. కాబట్టి మన జీవితాలు గడ్డి వలె ఉంటున్నాయి. కానీ దేవుని మాటకి మనము విలువ ఇవ్వాలి. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో, యేసయ్య మాటలో ఒక గొప్ప శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సంగమా, ఈ లోకంలో ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీకి మొక్కలంటే చాలా ఇష్టము, గడ్డి అంటే చాలా ఇష్టము. మరి దేవునికి ఎంతో దూరంగా ఉంటుంది. ఆ మనిషి ఎవరిని చూసి బ్రతుకుతుందండి? ఆ మొక్కల్ని, ఆ గడ్డిని చూసి ఆనందిస్తుంది. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మరి వేసవకాలం వచ్చిందంట, ఎండాకాలం. హల్లెలూయా. ఎంత ప్రేమించిందో గడ్డిని, ఎంత ప్రేమించిందో చెట్లని, ఏమైపోయినాయంట? వాడిపోయినాయి, పువ్వులు రాలిపోతున్నాయంట. హల్లెలూయా. అప్పుడు ఒకరు గుర్తొచ్చారంట. ఎవరు గుర్తొచ్చారు? యేసయ్యా, యేసయ్యా, ఇవి రాలిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, అయ్యో నేను ఎంతో ప్రేమిస్తున్నాను. కానీ దేవుణ్ణి మనము ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ ఎలాగా ఉంటుందంటే, నీ గిన్నె నిండి పొర్లుచున్నది అన్నంత ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి అదే 40వ అధ్యాయము 3వ వచనము మరి చూసినట్లయితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా. ఆమేన్. హల్లెలూయా. అరణ్యములో యెహోవాకి మాత్రమే మార్గము సిద్ధపరచాలి. హల్లెలూయా. కాబట్టి మన మార్గము మనం సిద్ధపరచుకుంటున్నాము, మన సొంతంగా మనం సిద్ధపరచుకుంటున్నాము. ఎవరైనా చుట్టాలు వస్తే మనము చక్కగా వాళ్ళకి మటను, చికెన్, చేప అన్నీ కూడా మనము సిద్ధపరుస్తున్నాం. హల్లెలూయా. కానీ దేవుని మార్గము మనము సిద్ధపరుస్తున్నామా? దేవుని నామంని మనం ప్రకటిస్తున్నామా? దేవుని సాక్షులుగా మనము ఉంటున్నామా? దేవునిలో మనము నిలబడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. నేను చెప్పేది నిజమా అబద్ధమా? కాబట్టి ఆయన మార్గంని మనము ఏమి చేయాలంటండి? సిద్ధపరచాలి. ఎక్కడ సిద్ధపరచాలి? అరణ్యములో. హల్లెలూయా. అరణ్యంలో కొన్నిసార్లు మనకి ఎంతగానో భయం వేస్తూ ఉంటుంది. ఈ జీవితంలో కూడా మనకి భయముతోని ఉంటాము, అనుమానముతోని ఉంటాము, అవిశ్వాసముతోని ఉంటాము. కానీ దాంట్లో మన దేవునికి ఏమి పెట్టాలంటండి? ఒక మార్గము మనము సిద్ధపరచాలి. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఎలాంటి శ్రమ ఉన్నా ఆ మార్గంలో దేవుడు వచ్చి మనని దీవించడానికి. హల్లెలూయా. ఆ మార్గంలో దేవుడు వచ్చి మనని కరుణించడానికి, ఆ మార్గంలో దేవుడు మనకి వచ్చి కావలసిన స్వస్థత ఇవ్వడానికి ఆ మార్గము మనము సిద్ధపరచాలి. హల్లెలూయా. సిద్ధంగా మనము ఉంచుకోవాలి. ఏ నిమిషము ఏది, ఏ శోధన వస్తుందో మనకి తెలియదు. కానీ మనని కాపాడేది ఏంటండి? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ఏముందండి? 40వ అధ్యాయం 8వ వచనంలో ఏమని అంటున్నాడు? గడ్డి ఎండిపోయిన, పువ్వు వాడిపోయిన, దేవుని మాట మాత్రము. కాబట్టి ఆ దేవుని మాట నిలిచి ఉండాలంటే ఆయనకి ఏమి ఇవ్వాలి? మనము ఏమి ఏర్పరచాలి? మనము మార్గము సిద్ధపరచాలి. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులని నమ్ముతూ ఉంటాము, రాజులని నమ్ముతూ ఉంటాము. వాళ్ళకి ఇచ్చినది కూడా మనము దేవునికి ఇవ్వము. మనము వాళ్ళకి ఇచ్చిన సమయము, మాట అనే సమయము కూడా దేవుని సన్నిధిలో మనము మాట ఇచ్చి మనం ప్రార్థన చేయము. హల్లెలూయా. కానీ దేవుడు మనకి మాట ఇస్తే మాత్రము మాట తప్పడు. హల్లెలూయా. దేవుడు ప్రతి విషయంలో ఆయన తోడు, ఆయన నీడ మనము చూస్తూ ఉంటాము నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. అదే 40వ అధ్యాయము 6-7 వచనాల్లో, ఆలకించుని. ఆమేన్. హల్లెలూయా. మరలా అక్కడే ఆలకించుని ఏమంటున్నాడండి? ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మనకి కొన్ని మాటలు ప్రవచనము ద్వారా, కొన్నిసార్లు కళల ద్వారా, కొన్నిసార్లు దర్శనాల ద్వారా, మనని వాక్యము ద్వారా మనతోని మాట్లాడుతూ ఉంటాడు నా ప్రియమైన సంగమా. హల్లెలూయా. కాబట్టి అవి మనం ఏం చేయాలంట? ఆలకించాలి. ఆజ్ఞలు మనము ఆలకించాలి నా ప్రియమైన సంగమా. దేవునికి స్తోత్రం. ఆ రెండో మాట ఏమనుంది అక్కడ?
ఇంకొకరు అడుగుతున్నారట, సరే నాయనా నీవు అంటున్నావు కదా, బాగానే ఉంది, నేను ఏది ప్రకటించాలి? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మన జీవితంలో కూడా అలాంటి అనుమానాలు మరి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కొన్నిసార్లు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. కొన్నిసార్లు కన్ఫ్యూజన్గా మన జీవితం ఉంటుంది. ఏంటా నా బ్రతుకు, అసలు నా బ్రతుకు ఏంటా, అసలు నేను ఉండాలా లేదా, నేను చనిపోతే మంచిదా, అపవాది మాట్లాడిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అక్కడ మాట ఏమంటున్నారండి, నేను ఏమి ప్రకటించునని దేవుడితోని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ మాట్లాడిన మరి ఆ మనిషి ఎలాగైతే మాట్లాడాడో మనము కూడా దేవుడితోని మాట్లాడాలి. దేవా నేను ఈ సమస్యతోని ఉన్నా, దేవా నేను ఈ బాధలో ఉన్నాను, దేవా నేను ఈ వేదనలో ఉన్నా, ఈ ఆర్థిక సమస్యతోని ఉన్నాను, ఉద్యోగము లేకుండా నేను ఉన్నాను, ఇంకా నాకు వివాహము కావాలి ప్రభువా, దేవా నాకు సమృద్ధి కావాలి, నాకు గృహము కావాలి, నాకు జయము కావాలి, నీ వాగ్దానము నాకు నా జీవితంలో నెరవేర్పు కావాలి. ఇవన్నీ కావాలంటే ఎవరితోని మనం మాట్లాడాలి? దేవుడితోని మాట్లాడే. ఈ లోకంలో మనుషులతోని కాదు. హల్లెలూయా. మనుషులని మనము ఎప్పుడైతే నమ్ముతామో, మనము ఎక్కువగా దేవుణ్ణి పక్కన పెట్టి ఎక్కువగా మనము మనుషులతోని ఎప్పుడైతే మాట్లాడతామో వెంటనే మన వెనకాల ఒకటి వస్తూ ఉంటుందంట. ఎవడు వాడు? అపవాది అయిన సాతాను. హల్లెలూయా. 4 వారాలు ఉన్నాయి కదా, 2 వారాలు వెళ్తే చాలు. 40 రోజులు ఉన్నాయి కదా, 20 రోజులు వెళ్తే చాలు. నీకు ఏంటి, నేను ఉన్నాను కదా. ఆదాము అవ్వతోని అలానే మాట్లాడింది సాతాను. హల్లెలూయా. శోధనలో పడిపోయారా లేదా? పడిపోయారు. హల్లెలూయా. అన్నీ మనకి తెలుసు, కథలు తెలుసు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కథలు మనకు తెలుసు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కార్యాలు దేవుడు మరి ఎలాగ తప్పించాడో కూడా మనకి తెలుసు. ఇంకా మనము దేవునికి చోటు మనము ఇవ్వట్లేదు. నా ప్రియమైన సంగమా, అట్టి బిడ్డలుగా మనము ఉండకూడదు అని నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ పాపలోకంలో మనము ఉంటున్నాము. ఏ నిమిషము ఏది ఎలాగా మనకి ఎదురవుతుందో శోధన మనకి తెలియదు. అది ఏది ఎదురైనా ఏది ఎలాగ ఉన్నా మనము ప్రార్థనలో ఉన్నప్పుడు మనలో ఒక ప్రసన్నత ఉంటుంది, మనలో ప్రార్థన ఉన్నప్పుడు ఒక బలమైన శక్తి ఉంటుంది. మనలో మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో సాతానుగాడే మనం చూసి ఏమైపోతాడంట? పారిపోతాడంట యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరలా చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 4 వరకు చూద్దామండి. ఆమేన్. హల్లెలూయా. అరణ్యములో మరి ఎవరు ప్రకటిస్తున్నారండి? బాప్టిజం ఇచ్చిన యోహాను. బాప్టిజం ఇచ్చిన యోహాను అని నేను ఎందుకు అంటున్నానంటే, యోహానులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అక్కడ మరి వాళ్ళందరికీ చెప్తున్నారు. ఏమని అంటున్నారండి? అరణ్యములో గడ్డి ఉంటుంది, అరణ్యంలో చెట్లు ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనుషులలాగా విశ్వాసంగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, కొన్ని రోజులు ఎండిపోతాయి, రాలిపోతాయి. మనుషుల్లాగా అవిశ్వాసము వాళ్ళ జీవితంలో కార్యము జరగపోతే. నా ప్రియమైన సంగమా, హల్లెలూయా. అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. ఏంటంటే యోహాను ఏమని ప్రకటిస్తున్నాడండి? పరలోక రాజ్యము సమీపించబోతుంది, కాబట్టి అందరూ కూడా మారు మనసు పొందండి. హల్లెలూయా. కాబట్టి మారు మనసు మనం ఎప్పుడైతే పొందుతామో మనము దేవుని మాటకి మనము లోబడతామంట. హల్లెలూయా. మన మనసు ఎప్పుడైతే మారుతుందో దేవుని వాక్యము మనం అర్థం చేసుకుంటామంట. దేవునికి స్తోత్రం. మన మనసు ఎప్పుడైతే దురాత్మ శక్తుల నుంచి మారుతుందో వాక్యానుసారంగా మనము జీవిస్తామంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎక్కడెక్కడో చెప్పట్లేదు, ఎక్కడ చెప్తున్నాడండి? అరణ్యములో చెప్పుతున్నాడు. హల్లెలూయా. మరి అరణ్యం ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు చాలా భయంకరంగా, కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవరు? హల్లెలూయా. దేవా నేను ఇప్పటికైనా నేను మారు మనసు పొందాలను. దేవుడు మన జీవితంలో, నా జీవితంలో, మీ జీవితంలో, మన జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు
చేశాడు. హల్లెలూయా. ఇంకా మనము మారు మనసు పొందకుండా, ఇంకా లోక పాపంకి, లోక ఆశలకి మనము చోటు ఎప్పుడైతే ఇస్తామో మన జీవితాలు ఇంకా వేస్ట్, వ్యర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని మాటకి ఏముంటుందంట? శక్తి ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట ఎవరికి కావాలి? దేవుని మాట నెరవేర్పు ఎంతమందికి కావాలి? గడ్డి ఎంతమందికి కావాలి? ఆ గడ్డి ఎప్పుడు ఎండిపోతుందో మన జీవితంలో తెలియదు. గడ్డి లాంటి జీవితం మాకు వద్దు ప్రభువా, నీ మాటలో ఉన్న శక్తి జీవితము మాకు కావాలి. హల్లెలూయా. కాబట్టి 40 రోజులు కూడా మన ఆలయంలో ఎంతో బలమైన ప్రార్థన జరుగుతుంది. అద్భుతాలు కూడా జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవాని నేనే అని సెలవిచ్చిన గొప్ప తండ్రి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో స్వస్థత దేవుడు దయచేయబోతు. స్వస్థత కాదు, స్వస్థతలు దేవుడు మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకటి సీక్రెట్ ఏంటంటే దేవుని మాటకి మీరు లోబడాలి, దేవుని మాట మీరు వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అక్కడ మరి బాప్టిజం ఇచ్చిన యోహాను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా ఇంకా మారు మనసు పొందుడి పొందుడి పొందుడి. హల్లెలూయా. ఇక్కడ ఎవరినో నేను అనట్లేదు, కానీ ఇంకా మనలో మారు మనసు లేదా? మనము రక్షణ పొందినా ఇంకా పాపము మనము చేస్తున్నామా? మనము రక్షణ పొందినా ఇంకా మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామా? అందుకేనా మనకి దేవుడు మనం చేసే ప్రార్థనలకి జవాబు రావట్లేదు అని మీరు గుర్తించాలి. హల్లెలూయా. చాలామంది పొరపాటు చేస్తారు ఏంటంటే, నేను బాప్టిజం తీసుకున్నా, నేను దశంభాగం ఇస్తున్నా, నాకేమన్నా మేలు చేస్తే కృతజ్ఞత కానుకిస్తున్నా, ప్రతి వారము నేను 10 రూపాయలు కాదు 100 రూపాయలు వేస్తున్నా, కానీ ఇంకా నా జీవితంలో కార్యాలు జరగట్లేదే. బాప్టిజం తీసుకోమనేగానే తీసుకున్నా. బాప్టిజము తీసుకున్నంత మాత్రాన గొప్ప కాదండి. మనం బాప్టిజము తీసుకున్నప్పుడు నిజమైన మారు మనసు మనకు ఉండాలి, వెలుగుతోని మనము నింపబడాలి, మనని చూసి ఇతరులు మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే మరి కీర్తనలు 103వ అధ్యాయము, కీర్తనలు 103వ అధ్యాయము 15 నుండి 18 వచనాల వరకు చూద్దామండి. ఆమేన్. హల్లెలూయా. నరుడు ఆయుధు ఎలా ఉంటుందంటండి? గడ్డి వలె ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనందరినీ దేవుడు దేంతోని పోల్చాడు? గడ్డియే. హల్లెలూయా. కాబట్టి ఆ గడ్డికి చాలా నీళ్ళు వేయాలి, లేకపోతే మందు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు మనము నీళ్ళు లాంటి ప్రార్థన మనం చేసుకోవాలి పరిశుద్ధాత్మ శక్తితోని. హల్లెలూయా. ఇంకా గడ్డి ఎండిపోకుండా ఉండాలంటే ఏదో మందులు కొడతా ఉంటారు కదండి. ఆ మందు ఏం తెలుసా అండి? ఉపవాస ప్రార్థన, మోకాల ప్రార్థన, సహవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఆ మందులన్నీ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది నా సొంత మాటలు కాదు, దేవుని మాటలు. కాబట్టి మన జీవితంలో ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు, దేవా నీకు స్తోత్రం నాయనా, ఎందుకు ఈ శ్రమ ఎదురైందో నాకైతే తెలియదు, నాకు ఏదో నీవు ఒకటి నేర్పిస్తున్నావు. హల్లెలూయా. అది ఎంతమంది అనుకుంటారో నాకైతే తెలియదు, కానీ నా ప్రియమైన సంగమా, నా జీవితంలో మాత్రము ఏదైనా అలాంటి శోధన వచ్చింది అనుకోండి, వెంటనే నేను అనుకున్నా ఇది నా మంచికే. హల్లెలూయా. ఇది నా మంచికే, దేవుడు ఏదో నాకు నేర్పిస్తున్నాడు, ఇంకా నాకు ఏదో తెలియదు. ఎప్పుడు అయితే మనము అలాగ ఆలోచిస్తామో, ఆత్మీయతలో ఎప్పుడైతే మనము ముందుకు సాగుతామో, అపవాదికి మనం ఎప్పుడైతే చోటు ఇవ్వమో, అప్పుడు ఆయన మాటకి మన జీవితంలో ఒక గొప్ప శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలానే మరి ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 1వ వచనము చూడండి. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, అమ్మా ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చిన అన్నీ కూడా ఏం చేయాలంటే మనము ఎల్లప్పుడూ మనము గైకొనాలి. ఆయనని మనము ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు మనము పాటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆజ్ఞలు ఆయన ఇస్తున్నాడు, గైకొనమంటున్నాడు. హల్లెలూయా. మరి చివరి మాట ఏమంటున్నాడండి?
ఎల్లప్పుడూ, ఈ రోజే కాదు, ఈ ఆదివారం మనం విన్నాము కదా, ఇక్కడ చేయి కడుక్కొని వెళ్ళిపోవడం కాదు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ. కొన్నిసార్లు పాస్టర్ గారు మీ దగ్గర ఉండారు, ఫోన్ చేసినా కొన్నిసార్లు కనెక్ట్ అవ్వదు. ఆ సమయంలో ఏమి గుర్తు రావాలి మీకు? దేవుని వాక్యము గుర్తు రావాలి, దేవుడు గుర్తు రావాలి, ప్రార్థన గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండే కాదు, ఎల్లప్పుడూ మీరు మీ బ్రతుకు కాలమంతా ఆయన కృప క్షేమములు మీ వెంట రావాలంటే ఎల్లప్పుడూ కూడా ఆయన మాటలు మనము గైకొనాలి. హల్లెలూయా. ఎంతమంది అంటారు నాకు కీర్తనలే ఇష్టమండి అని? చేతులు ఎత్తండి. ఎంతమంది అంటారు నాకు సామెతలే ఇష్టమని? లేదండి నాకు అన్నీ ఇష్టమండి అని ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్క సంతోషం ఉన్నప్పుడే దేవుడు కాదండి, మనకి ఎలాంటి కీడు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఏదైనా దేవుడు మనకు ఉన్నాడు అనే ఒక గొప్ప విశ్వాసముతోని ఉండండి. హల్లెలూయా. కొన్నిసార్లు ఒంటరిగా ఉంటాము, ఏంటి నా బ్రతుకు అనిపిస్తుంది. కొన్నిసార్లు అందరూ ఉంటారు కానీ ఏమీ లేనట్టు ఉంటుంది. హల్లెలూయా. అలాంటప్పుడు మనము చివరిగా చివరి మాట ఏమన్నది? అన్నీ గైకొనాలంట. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞలు, దేవుడిచ్చిన 9 ఆత్మఫలాలు, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు చెప్పిన ప్రతి మాట మనము గైకొన్నప్పుడు ఎలాంటి శోధనలు వచ్చినా ఎదుర్కొనే శక్తి దేవుడు మనకు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలానే అదే 11వ అధ్యాయము మరలా కిందికి వెళ్ళండి, 15వ వచనంలో మరి చూసినట్లయితే, మరి నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతారో, దేవుని ఆజ్ఞలు గైకొంటారో, దేవుని మీరు ప్రేమిస్తారో, దేవుడు ఏమిస్తానంటున్నాడండి? మీరు తిన్న మీ పశువుల కొరకు. ఆమేన్, హల్లెలూయా. మీ పశువుల కొరకు ఎంతగా మీరు ప్రయాస పడుతున్నారో వాటి కొరకు ఆయన ఏమిస్తానంటున్నాడు? గడ్డిని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన తల్లిదండ్రులారా, ఇక్కడ యవనస్తులు అందరూ ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో మీరు ప్రయాస పడుతున్నారు? ఈ ప్రార్థన మీరు ఎందుకు చేస్తున్నారు? 40 రోజులు ప్రార్థనలు ఎందుకు మీరు చేస్తున్నారు? ప్రతిరోజు ప్రార్థన మీరు ఎందుకు చేస్తున్నారు? అసలు దేవుడిని మీరు ఎందుకు నమ్ముతున్నారు? హల్లెలూయా. ఒకటి, ఏదో ఒక అవసరం బట్టి మీరు మనిషిని నమ్ముతారు కదండి. హల్లెలూయా. మరి దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు చెప్పండి? శాంతిగా ఉండడానికి, నెమ్మది ఉండడానికి, మంచి మాటలు వినడానికి, ఆరాధనలో పాల్గొనడానికి, ఈ వీటి గురించి మీరు వస్తారు. వచ్చినప్పుడు అది ఎప్పుడైతే మనం పొందుకుంటామో మా జీవితంలో ఒక మేలు జరుగుతుందని ఒక ఆశ. హల్లెలూయా. ఆశపడే ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అయితే ఈయనేమంటున్నాడంటే, నువ్వు ప్రేమించు, ఆజ్ఞలు పాటించు, అప్పుడు నువ్వు దేని గురించి అయితే ప్రయాస పడుతున్నావో దానికి ఏమిస్తానంటున్నాడు? మేతనిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేని గురించి ఆకలితోని ఉన్నావో, నీ బిడ్డల గురించి ఎంతగా నువ్వు ప్రయాస పడుతున్నావో, వాక్యంలో ఉంది కదా, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమా, మరి 40 రోజులు కూడా రండి. దేవుని ఆశ, అందరూ వచ్చేస్తున్నారు, చాలా మటుకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రయాస ఇంట్లో చేసుకున్న ప్రార్థనే కదండి. ఇంట్లో చేసుకున్న ప్రార్థనే, కుటుంబము ప్రార్థన చేసుకున్న ప్రార్థనే, వ్యక్తిగతంగా చేసుకున్న ప్రార్థనే, దేవుని సన్నిధిలో చేసుకున్న ప్రార్థనే. హల్లెలూయా. కానీ ఆయన పరిశుద్ధుడు. దేవుని సన్నిధి ఒక పరిశుద్ధత ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇంకా ఏ కపటం లేకుండా ఇంట్లో చూడండి. ఒక రోజంట ఒక భార్య భర్తలు ఇద్దరు గొడవాడారంట. గొడవాడి ఇంకా ఇద్దరు మంచి ఫైటింగ్. ఎంత ఫైటింగ్ అంటే, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, లేదు నువ్వెంత, నీ బతికెంత అంటే నీ బతికెంత అంటుందంట. అతను అన్నాడంటే నీ బతికెంత అంటున్నాడంట. హల్లెలూయా.
నేను వంట వండట్లేదా అని ఈమె అంటుందంట. నేను నీకు డబ్బులు తేయట్లేదా అని ఆయన అంటున్నాడంట. గొడవ 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 చెప్తున్నాను నేను, బాగా వినండి. హల్లెలూయా. వెళ్ళిపోయాడంట భర్త ఉద్యోగంకి. మరుసటి రోజు బాబాయ్ ఎన్నొద్దు దేవుడా, నీవే నా కాపరిగా ఉండు ప్రభా అని ప్రార్థన మోకరించిందంట. ఏం గుర్తొస్తుందంట ఆమెకి? ఫైటింగ్ గుర్తొస్తుందంట. ముందు రోజు ఏమేం డైలాగులతోని ఎలాంటి ఫైటింగ్లు చేశారో. అయ్యో బాబాయ్ అమ్మో అని వెళ్ళి బయట కూర్చుందంట. గుమ్మం దగ్గర కూర్చుంటే ఒక ముసలావిడ వచ్చి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి అని పాడతాం కదా, అది కట్టి పెట్టకుండా ఈమె ఇంకేం చేసిందంట, ప్రార్థన చేద్దామన్నప్పటికీ అది గుర్తొచ్చిందంట. తర్వాత అక్కడ కూర్చుందామన్నప్పటికీ ఒక ముసలమ్మ వచ్చి ఏం చేసింది, ముసలమ్మ ముచ్చట్లు వేసిందంట. మరలా రాత్రి వచ్చినప్పటికీ మరలా ఏమైపోతుందంట, ఇద్దరికి డమ్ 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 ఫైటింగ్ వచ్చేస్తుందంట. హల్లెలూయా. అంటే నా ప్రియమైన సంగమా, మనం అనుకుంటాము దేవుని సన్నిధికే రావాలా అనుకుంటాము, కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము, సంపూర్ణ ఆనందము, త్వరగా జవాబు కూడా దేవుడు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడ ఏ పాపం ఉండదు, పరిశుద్ధతే. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనని కూడా ఆయన పరిశుద్ధంగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఒక యూకేజీ టీచరు యూకేజీకి కావలసిన ఏబిసిడ్లు దిస్ దట్టే నేర్పిస్తుంది. హల్లెలూయా. 10th క్లాస్కి ఉన్న పోర్షన్ 10th క్లాస్కే నేర్పిస్తుంది. అలానే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏమైతే మీకు కావాలో అదే దేవుడు మీకు ఇస్తాడు. ఇక్కడికి వస్తే ఇంకా ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు, చెడు దర్శనాలు ఉండవు, చెడు పనులు ఉండవు, చెడు మాటలు ఉండవు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంగమ, ప్రతి విషయంలో కూడా మనము చాలా చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. 2 సమూయేలు మరి చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 2 నుండి, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నారు. ఎవరు అంటున్నారండి? దావీదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మాట నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు అగు దేవుడు ఎవరి యొద్ద ఉన్నాడు? నా యొద్ద ఉన్నాడు. కాబట్టి నా ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకుంటాడు, ఒక మనిషిని నడిపిస్తూ ఉంటాడు. ఆ మనిషి ద్వారా దేవుడు మీతోని వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు, కళల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అలాంటప్పుడు ఆ కళల్ని, ఆ దర్శనాల్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అది 4లో ఏమనుంది చూడండి. ఉదయ కాలము సూర్యకాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్య వలెను, వర్షము కురిసిన పిమ్మట ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని ఆత్మ మరి దావీదు దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఏంటంటే అండి, ఉదయకాలమున సూర్యకాంతి, పొద్దున్న లేసేగానే మరి కాంతి మనం చూస్తాం కదండి. ఫస్ట్ కొంతమంది ఏం చేస్తారు, లేసేగానే ఎవరిని అయితే ప్రేమిస్తున్నామో దేవుణ్ణి మనం ప్రేమించామనుకోండి, దేవుని ఫోటో ముందు పెట్టుకుంటారు. కొంతమంది భర్త ముఖం చూస్తారు, కొంతమంది వాళ్ళ ముఖం వాళ్ళే చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ 2వ మాట ఏమనుంది? మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె వర్షము ఎప్పుడైతే ఆ తెల్లారి కురుస్తుందో, నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి ఏమి పుడుతుందంటండి? లేత గడ్డి. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి ఎంత వర్షం పడినా
వేకుజామునే వర్షం పడేగానే మన చెట్లంతా ఏమైపోతాయి? పచ్చగా ఉంటుంది. హల్లెలూయా. అలానే గడ్డి ఎలాగా మొలుస్తుందంట? లేతగా మొలవడము స్టార్ట్ అవుతూ ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి వేకుజామునే మన జీవితంలో కూడా మనము మంచి ప్రసన్నత మనము ఉంచుకోవాలి. జీవితం ఈ 40 రోజులే మనం ప్రార్థన చేయడము కాదండి. వేకుజామునే ఒక సీక్రెట్ ఏంటంటే, ఒక బ్లెస్సింగ్కి, ఒక ఆశీర్వాదంకి సీక్రెట్ ఏంటి తెలుసండి? మనం గంటలు గంటలు ప్రార్థన చేస్తాం, కానీ వేకుజామునే చేసే ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారు పొద్దున్న ప్రార్థన? అయితే ఒక సీక్రెట్ నేను చెప్తున్నాను. అది లేత గడ్డి వలె మీ జీవితంలో మీ ఆశీర్వాదాలు మొలవాలంటే వేకుజామునే లెగండి. ప్రార్థన వర్షము వలె కన్నీరు కార్చండి. దేవుడు మీ జీవితంలో కార్యము చేస్తాడు. కాబట్టి ఎవరైతే చేతులు ఎత్తలేదో చాలా సంతోషము. రేపటి నుంచి ఖచ్చితంగా ప్రార్థన చేయండి. లేత గడ్డి వలె మీ ఆశీర్వాదములు మొలవబోతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 129వ అధ్యాయము, కీర్తనలు 129వ అధ్యాయము 6వ వచనము చూద్దామమ్మా. వారి ఇంటి మీద పెరుగు గడ్డి ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంటి మీద ఎలాగైతే గడ్డి పెరుగుతుందో, మన పద్ధతులు బట్టి, మన జీవితాలు బట్టి, దేవుని మాటకి మనం ఎప్పుడైతే లోబడతామో అలాగా మన జీవితాలు కూడా, మన ఇంటి మీద ఏమి వస్తాయంటండి? గడ్డి వస్తుందంట. హల్లెలూయా. పచ్చటి గడ్డి వస్తుందంట. దేవునికి స్తోత్రం. ఆ గడ్డి వచ్చి మళ్ళీ ఎండిపోదండి అని అనుకోకండి. ఎండిపోతుందేమో. ఎండిపోకుండా మనము జాగ్రత్త పడాలంటే ప్రార్థన చేస్తూ మన ఆశీర్వాదాలు కాపాడుకొని రావాలి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొని ప్రార్థన చేయించినాము నాయన. ప్రార్థన వినే దేవా, ప్రార్థనకి జవాబు దయచేసే తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడ్డి ఎండిపోయినా, పువ్వు రాలిపోయినా, నీ మాట మాత్రము ఖచ్చితంగా నిలుస్తుంది ప్రభువా. నాయనా, నీవిచ్చిన ప్రతి వాగ్దానము, నీవిచ్చిన ప్రతి మాట, ఇంతవరకు విన్న మాటలు ప్రభువా, వాళ్ళ హృదయంలో బిడ్డలు భద్రపరుచుకొని దాని ప్రకారము బిడ్డలు నడవడానికి నీవు కృప దయచేయండి నాయన. నీ ఆత్మ కార్యము మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. భాషలతో, దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను, ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాటలాడినను, ప్రార్థించినను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను, గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే